ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ భరత్ నామినేషన్ వేశారు. ఎంవీపీ కాలనీ టీడీపీ కార్యాలయం నుంచి మదిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విశాఖ కలెక్టరేట్లో తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని శ్రీ భరత్ అన్నారు. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గాలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగ్, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, వెలపూడి గారు